ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని వాక్య పఠనంగా మనం చదువుకుంటూ ఉన్నాం. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో అనగా రక్త మాంసములతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు అనగా దేవుని సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొనుడి. పాదములకు సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారుడై సంఖ్యలలో ఉన్నానో ఆ స్వార్థ మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరచున్నప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. దేవుడు ఈ లేఖన భాగాలలో నుండి మనకు జ్ఞానము కలుగు చేయునుగాక. ఆమేన్. మన మధ్యలో ఉన్న జమీందార్ ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తాడు. ముందున్న వాక్య సమయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఉన్నతమైన శ్రేష్టమైన వందనాలు ప్రభా. నేను పునరుత్థానం దినమందు పునరుత్థానం వరకు ఇప్పుడు కాచి కాపాడి నేను ఆగస్టు నెల ప్రభా నేను 3 ఆదివారం నీ పాదసన్నిధిలో స్తుతించడానికి కనపరచడానికి ఇచ్చిన సమయం బట్టి నీకు వందనాలు. ఇంతవరకు ప్రభా నేను ఆ పాటలు ప్రారంభ ప్రార్థనలను పాటలను స్తుతి ఆరాధనలను అయ్యా నీ కృప నుంచారు ప్రభా, నీకు వందనాలు. నేను ఇప్పుడు నీ దాసులు నిలబడుచుండగా ప్రభా ఏడంతా ఆత్మశక్తితో నింపి మాకు ఏ అవసరమో ప్రభా మాతో మాట్లాడు ప్రార్థన నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బ్రతికించండి, ఆదరించండి ప్రభా. వారు తృప్తిపరచిన ప్రార్థన తండ్రి నీ వాక్యంతో మనం దీన్ని నింపుకొని నీ రాకడ పర్యంతం వరకు ప్రభా ఆయన వాక్య పాటలు నచ్చుటకు సాయం అనుగ్రహించిన ప్రార్థన తండ్రి ఎంతో నడిపించిన దేవా నీకు వందనాలు. దాసు నిర్వహించినాడు ఏడాది ఆత్మశక్తితో నింపి మాతో నాతో మాట్లాడమని ప్రార్థన ఇంకా జరగించిన ప్రభు కార్యము సమస్తము నీ మహిమగా జరిగించమని ఆ ప్రార్థన పరిస్థితిని వేస్తున్నాం అడుగుతున్న తండ్రి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్య ధ్యానంలోనికి మీ అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. దేవుడు మనతో మాట్లాడి మనలను బలపరచునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిదానికి ఒక రక్షణ కవచం ఉంటుంది. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము అవ్వలు దేవుడు తినకూడదు అని ఆజ్ఞాపించిన పండు తినేశారు. 3వ అధ్యాయంలోనే ప్రపంచ మానవాళి యొక్క మనుగడ మొత్తం దేవుడు అక్షరాలలో రాయించి ఉంచేశాడు. దాన్ని మనం వివేచించి ధ్యానపూర్వకంగా ఆత్మ నడిపింపుతో చదివితే బైబిల్ గ్రంథం మొత్తం అక్కడే కనపడింది. ఆ ఒక్క అధ్యాయాన్ని బేస్ చేసుకుని నేను అనుకుంటాను ఆ ఒక్క అధ్యాయమును వివరించి రాయడానికి మిగిలిన 66 పుస్తకాలు రాయబడ్డాయేమో అనుకుంటాను. అన్ని అమోఘమైన సంగతులు బైబిల్ గ్రంథంలో మిగిలిన గ్రంథాల్లో చెప్పబడినటువంటి
విశేషమైనటువంటి సంగతులు ఆదికాండం 3వ అధ్యాయంలో నాకు కనబడతాయి. ఈ 3వ అధ్యాయంలో దేవుడు తినవద్దన్న పండు వాడు తినేశాడు. ఎంత విడ్డూరం అనిపిస్తుందో అసలు నాకు చాలా ఆశ్చర్యం కూడా వేస్తూ ఉంటుంది. ప్రతిరోజు దేవుడే వారికి తన ముఖ దర్శనాన్ని చూపించుకుంటున్నాడు. దేవుడు వస్తున్నాడు, వాళ్ళు దేవుడితో కలిసి తోటలో సంచారం చేస్తున్నారు, తిరుగుతున్నారు. తండ్రి అయిన దేవుడు చెబుతున్నటువంటి మాటలు వాళ్ళు వింటున్నారు, ఆయన ఆలోచనలు వింటున్నారు. ఆయన ఏమేమి తన చిత్తము అని నిర్ణయించుకున్నాడో, ఆయన భవిష్యత్ ప్రణాళిక ఏంటో అన్ని వింటూనే ఉన్నారు. వినకుండా లేరు అనడానికి లేదు, అవునా కాదా? వినట్లేదు అనడానికి లేదు. ఎందుకంటే ఉన్నది ఇద్దరే, ఇద్దరి మధ్యలో తండ్రి అయిన దేవుడు, వీళ్ళ ముగ్గురే. ఏదైనా సరే వాళ్ళిద్దరి మధ్యలోనే జరుగుతుంది, కాబట్టి వాళ్ళకి తెలవదు అనే పరిస్థితి లేదు. అలాగా ఇంచుమించు ఒక 100 సంవత్సరాలు వేసుకుందాం, లేక ఒక 200 సంవత్సరాలు వేసుకుందాం, లేకుంటే ఒక 10 సంవత్సరాలు వేసుకుందాం. ఎన్ని రోజులైనా కానివ్వండి, దేవుడు ప్రతిరోజు సాయంత్రము వాళ్ళతో మాట్లాడడానికి వస్తున్నాడు. అవునా? అవునా కదా? ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని ఆలోచనలు తెలుసుకున్న వాళ్ళు ఒక చిన్న శోధన రాగానే, ఒక చిన్న డిస్టర్బెన్స్ రాగానే ఎంత తొందరగా పాపంలో పడిపోయారండి, ఎంత తొందరగా పాపంలో పడిపోయారు, ఎంత తొందరగా ఏది దేవుడు చేయొద్దని చెప్పాడో దాన్నే వాళ్ళు చేసేసారు. అందుకే విడ్డూరంగా అనిపిస్తుంది నాకు. ఈరోజు మనం ఉన్నాం, ఆదివారం రోజు వస్తాం, వాక్యం వింటాం. ఇప్పుడు శుక్రవారం వస్తున్నాం, ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం. ప్రతిరోజు ఏదో ఒక రకంగా మనం చదవడం వలననో లేక మొబైల్లోనో అక్కడో ఇక్కడో మొత్తానికి వాక్యాన్ని వింటున్నాం. కాబట్టి ఏదైనా చేయాలి అంటే ఇది దేవుని చిత్తమా కాదా అని కనీసం ఆలోచన చేస్తాం. అవునా కదా? చేయరా? దేవునికి ఇష్టమా కాదా? అమ్మో ఇది చేస్తే దేవుడు శిక్షిస్తాడేమో, ఇది చేస్తే దేవుని నామానికి అపమానం కలుగుతుందేమో అని కనీసం ఒక్కసారైనా మనం ఆలోచించి మన శక్తి మేరకు దాన్ని చేయకుండానో, అటు పోకుండానో, దాన్ని చూడకుండానో, దాన్ని వినకుండానో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. దేనిని ఆధారం చేసుకొని అంటే మనం వింటున్న దేవుని వాక్యమును ఆధారం చేసుకో. కానీ ఆదాము అవ్వల పరిస్థితి అదిగా, వాళ్ళు వినడం కాదు, డైరెక్ట్ గా 2 కళ్ళతో వాళ్ళు తండ్రి అయిన దేవుని యొక్క మహిమను ప్రతిరోజు చూస్తున్నారు. మీరు ఆలోచించండి ఒకసారి, ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులు? చూసి 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 ఉన్న వాళ్ళే ఒక్క రోజులో పడిపోయారు ప్రియులారా. ఈరోజు మనం శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఎవరు ధన్యులు చెప్పాలి. అమ్మో మేమే అంటే ఏమంటాడో అనుకుంటారా? మనమే ధన్యులం. ఆమేన్. అందుకే యేసయ్య అన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ అతిశయం ఉండాలి ప్రియులారా క్రీస్తులో. నేను చూడకుండా నమ్ముతున్నాను కాబట్టి నేనే దేవునికి ఇంపార్టెంట్. నా ప్రార్థన దేవుడు వింటాడు, నా మొర్ర దేవుడు వింటాడు, నా కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. ఒకరోజు తప్పకుండా నా పక్షాన నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఎందుకు? నేనే ధన్యుడను. ఈ ధైర్యం, ఈ సంతోషము విశ్వాసులైన వారిలో ఉండాలి. అందుకే దేవుని వాక్యంలో ధైర్యముతో దేవుని కృపాసనము దగ్గరకు మనం వెళ్ళాలి. మన హృదయాల్లో ఎంత భయం ఉన్నా, మన అంతరంగంలో దేవుడు అంటే ఎంత వణుకు ఉన్నా, దేవుని దగ్గరకు వెళ్ళడానికి ఎప్పుడు
పరుగెత్తుతూనే ఉంటారు. నా పిల్లలకి ఏదైనా అవసరం వస్తే, ఏదైనా కావాలి అనిపిస్తే, ఏదైనా చూడాలి అనిపిస్తే ముందు డాడీ కనిపిస్తుంది. డాడీ వచ్చి జోకి చెబుతాడు, వెళ్ళి డాడీని అడుగు పోవాలి. జోకి భయం లేదా? జోకి డాడీ అంటే వణుకు లేదా? పొట్ట తీరుస్తే మొత్తం భయమే, వణికే దరిదాపుల్లో కూడా ఉండరు. కానీ జో వచ్చేస్తాడు. వచ్చి డాడీ ఇది కావాలి అది కావాలి అంటాడు. ఎందుకు ఆ ధైర్యము? భయము లేక కాదు, వణుకు లేక కాదు, అది తండ్రి అనే ఒక స్వాతంత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాని ద్వారా దేవుని దగ్గరకు మనం చేరాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, చూడక నమ్మిన వారం మనం. కాబట్టి ధన్యులం. ఆదాము అవ్వలు ప్రతిరోజు చూస్తూ పడిపోయారు. అందుకే అంత శపించాడు దేవుడు. గడియ కూడా వాళ్ళకి అవకాశం లేదు. ఒక్క గడియ కూడా, ఒక్క రోజు కూడా వాళ్ళను దేవుడు ఉపేక్షించలే. ఎంత భయంకరమైన తీర్పు వాళ్ళ మీదకి ఇచ్చాడు. నువ్వు నేలను సేద్యపరిచి నీ చెమట గార్చి నువ్వు అన్నం తింటామన్నాడు ఆదాముతో. తన చేతులతో తన పోలికనిచ్చి, తన రూపమునిచ్చి, తన నాసిక రంధ్రముల ఊపిరిని తనలో ఊది ఆదామును శ్రేష్టమైన వానిగా, విలువైన వానిగా, మహిమ వస్త్రమును తనకు ధరింపజేసి తీసుకొచ్చి చక్కటి ఏదేను తోటలో ఆదామును ప్రతిష్ఠిస్తే, ఆదాము చేసిన ఒక్క పని వలన దేవుడు ఒక్క పూట కూడా ఉపేక్షించబడి ఆదామును శపిస్తున్నాడు. శపిస్తున్నాడు. శపించనే కదా అమ్మను శపిస్తున్నాడు. నీవు వేదన పడి పిల్లల్ని కంటావు. అదంత సులువైనదేమి అమ్మదు. అది తీవ్రమైన వేదన. ఇప్పుడు ఆడవాళ్ళకు తెలుస్తుంది అదంత వేదన. వేదనతో పిల్లల్ని కంటాము అని శపించాడు. వీళ్ళిద్దరినైనా ఆమెను శపించాడు. భూమి శపించబడింది అన్నాడు. భూమిని దేవుడు శపించలేదు. గమనించాలి, భూమిని దేవుడు శపించలేదు. కానీ ఆదాము అవ్వల చేసిన పాపం వలన భూమి శపించబడింది. అక్కడతో నాగాడా దేవుడు? ఆగలే. వాళ్ళను బడబడ బడబడ బయటికి నెట్టేశాడు. ఏదైనా తోటలో నుండి బయటికి నెట్టేసి మళ్ళీ లోపలికి రాకూడనట్లుగా అగ్ని జ్వాలలను దేవుడు నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సామాన్యమైన దూతల్ని పెడితే మళ్ళీ ఎక్కడ ఏదో ఒకటి చేసి వీళ్ళు లోపలికి వస్తారేమోనని కెరూబులను అక్కడ కాపలాగా నిలబెట్టాడు. అంత శిక్ష దేవుడు వారికి ఇచ్చాడు. అంత శిక్ష దేవుడు వాళ్ళకు వేసి కూడా ఇప్పుడు విషయంలోకి వస్తున్నాను. వాడు ఇదంతా ఎందుకు చెప్పారంటే ఇందుకే. అంత శపించి, అంత శిక్షించి, ఏదైనా తోటలో నుండి బయటికి నెట్టివేసి అగ్ని జ్వాలలను నిలబెట్టి, కెరూబులను నిలబెట్టి ఇంత చేసిన దేవుడు చివరికి మళ్ళీ వాళ్ళ దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? వారి శరీరములకు రక్షణ కలగాలి అని చర్మపు చొక్కాయిలను చేయించి వారి ఒంటి మీద ఆయన తొడిగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారికి వస్త్రములను తయారు చేసి వారి శరీరములు అలసిపోకుండా, వారి శరీరములు పగలు ఎండ దెబ్బకి, రాత్రి వెన్నెల దెబ్బకు పాడైపోకుండా అవి కాపాడబడాలి అని దేవుడు వారికి చర్మపు చొక్కాయలను చేరుస్తున్నాడు. అంతేకాదు వారి యొక్క సిగ్గు కనబడకూడనట్లుగా వారికి చర్మపు చొక్కాయలను దేవుడు చేయిస్తున్నాడు. పిల్లలు అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక కంచె వారి శరీరానికి వేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, యోబు గ్రంథానికి వచ్చేసరికి యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుతాం. ఇవి మీరు చదువుకున్న వారైతే మీకు నేను చెప్తుంటేనే అర్థమైపోతాయి, తెలుస్తాయి. ఇక్కడ కదా అని జ్ఞాపకం వస్తూ ఉంటుంది. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబును గురించి వాక్యం అద్భుతంగా పరిచయం చేసింది. అతడు యథార్థవంతుడు అని పరిచయం చేసింది. దేవుని యందు భయభక్తులు గలవాడు అని పరిచయం చేసింది. అనేకులకు సహాయం చేయడానికి అతడు మంచి మనస్సు గలవాడు అని పరిచయం చేసింది. అతని వంటి వాడు దేశంలోనే ఎవరు లేరు అని వాక్యం అతని గురించి సాక్ష్యం ఇచ్చింది.
యోబంటాడు, నా కంటి చూపుతో నేను ఒక స్త్రీని అసభ్యకరంగా ఎన్నడూ చూడలేదు ప్రభువా అంటాడు. నా కన్నుతో నేను కన్యకను చూడలేదు ప్రభువా, నేను ఎవరిని పాడు చేయలేదు దేవా అని దేవుని దగ్గర తన యథార్థతను చెప్పుకుంటూ ఉన్నాడు యోబు. ధర్మశాస్త్రము, వాక్యము, మందిరాలు, సేవకులు, ఉపవాస ప్రార్థనలు, సిద్ధపాటు ప్రార్థనలు, ఆ ప్రార్థనలు, ఈ కూటాలు లేనటువంటి రోజులలో ప్రియులారా యోబును గూర్చి వాక్యం ఇస్తున్న సాక్ష్యం అంటారు, దేవుని ఎదుట యథార్థవంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. అతని పిల్లలు, అతని భార్య, వాళ్ళు ఎంత సామర్థ్యంలో ఆత్మీయ ఆ యథార్థతలో ఉన్నారో నాకు తెలియదు, కానీ యోబు మాత్రం దేవుని దృష్టిలో ఎప్పుడు యథార్థవంతుడై జీవించాడు. ఇలాంటి క్రమంలో ఒకరోజు పరలోక రాజ దర్బారులో ఒక హాల్లో, ఒక సమావేశ సభలో అందరూ దేవదూతలు అక్కడ అటెండ్ అవ్వాల్సినటువంటి సభ అది. ఆ సభలో దేవుడు సింహాసనాసీనుడై ఉండగా దేవదూతలు, కెరూబులు, సెరాపులు అందరూ చేశారు హాల్లో గ్యాదర్ అవ్వడానికి. పరలోకంలో జరుగుతుంది ఈ మీటింగ్. ఆ మీటింగ్ జరుగుతూ ఉండగా దేవదూతలందరూ రావాలి కాబట్టి పడిపోయిన దేవదూత అయిన లూసిఫర్ కూడా వచ్చేసాడు అక్కడ. లూసిఫర్ రాగానే దేవుడు లూసిఫర్ మీద మనస్సు పెట్టాడు. మిగిలినందరినీ దేవుడు అలాగా పక్కకు పెట్టి వీటితో మాట్లాడడం మొదలు పెట్టాడు. వీటిని గిల్లడం ఎందుకు, వీటిని రేపడం ఎందుకు, అనవసరమైన రాద్ధాంతం చేయడం ఎందుకు అని అనిపించేది నాకు బాగా. వీళ్ళని గమనించండి, దేవుడు ఏది చేసినా ఒక ప్రణాళిక. నమ్మితే దేవుని మహిమను చూస్తాం. దేవునికి మహిమ కలుగును కాక. దేవుడు నీ జీవితంలో ఏది అనుమతించినా అది దేవుని ప్రణాళికకు దారి తీస్తుంది. ఆమేన్, ఆమేన్. కాబట్టి అనుకూలమైనవి జరిగినప్పుడు ఎత్తి, ఎగిరి, దూకి, అబ్బా సూపర్ అని సంతోషించి, ప్రతికూలమైనవి జరిగినప్పుడు నడుముంగిపోయిన ముసలోళ్ళలాగా నేనింతే, నా బతుకింతే, నా పరిస్థితి ఇంతే, దేవుడికి కూడా నేను నచ్చలేదు, దేవుడు కూడా నన్ను పట్టించుకుంటే, దేవుడు లేడు, దెయ్యము లేదు అనే ముసలి మాటలు మాట్లాడదు. అది భక్తులకు ఉండవలసిన లక్షణము కాదు. ఏది జరుగుతున్నా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు, ఫస్ట్ క్వాలిటీ. నువ్వు దేవుణ్ణి చూడక నమ్ముతున్నావు, రెండవ క్వాలిటీ. విలువైన, అమూల్యమైన, పరిశుద్ధమైన, నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరచబడి దేవుని విలువ వలన నీవు కొనబడ్డావు. యు ఆర్ వెరీ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ యువర్ ఫాదర్. నీ తండ్రి దృష్టిలో చాలా విలువైన వ్యక్తివి, క్వాలిటీ. ఇన్ని యోగ్యతలు దేవుడు నీకు ఇచ్చాడు కనుక నీ జీవితంలో ఏదో జరుగుతుంది. అది నీకు అనుకూలమో ప్రతికూలమో దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడం నేర్చుకో. నీ కుటుంబంలో నువ్వు చేస్తున్న ప్రయత్నంలో, ఉద్యోగంలో, నీ సంపాదనకు సంబంధించిన విషయంలో, నీ చదువులలో, నీ ఫ్యూచర్ గురించిన నీ ఆలోచనల్లో దేవునికి కృతజ్ఞత స్తుతులు అన్ని సందర్భాలలో తెలియజేయడం భక్తులకు ఉండవలసిన లక్షణం. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ కూడా మేము చేసుకొని చెప్దామా, నేను భక్తుడను. స్త్రీలు, నేను భక్తురాలను. ఈ ధైర్యం మనకు ఉండాలి, ఈ అతిశయం మనకు ఉండాలి ప్రియులారా. అందుకే యోబుకున్న అన్ని పోయిన యోబన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయేను, సమస్త మహిమ దేవునికే కలుగును గాక. హల్లెలూయా. ఎంత ధైర్యం. సైలెంట్ గా ఉండదు దేవుడు. దేవుడు వీని గిల్లాడు. ఎవరిని? సాతాను. ఏమన్నాడు? ఎక్కడి నుండి వచ్చావు? సాతాను అన్నాడు, ఎక్కడి నుండి రావడం అంటే నాకేమైనా అడ్రస్ ఉందా?
నాకేమైనా అడ్రస్ ఉందా? ఒక స్థిరమైన అడ్రస్ ఉందా? నిన్ను అడిగితే నువ్వు చెబుతావు నేను పరలోకంలో ఉన్నాను అని. కెరూబులు సెరాపులను అడిగితే వాళ్ళు చెబుతారు మేము దేవుని రాజ సింహాసనాన్ని మోస్తున్నామని. దూతలను అడిగితే చెబుతారు మేము దేవుని రాజదర్బారులో దేవుని పరిశుద్ధులు పరిశుద్ధులు అని స్తుతిస్తున్నాము, దేవుడు చెప్పిన పనులన్నీ కార్యక్రమాలన్నీ చేస్తున్నామంటారు. మీకంటే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది, నాకంటే లేదు. అంత తిరుగుడే, నేను అంత తిరుగుతాను. ఇప్పుడు ఎక్కడ తిరిగి వచ్చావు? మరి నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను అన్నాడు వాడు. సరే నీ సావు నువ్వు సావంటే అయిపోయేదే, అలా కూడా దేవుడు. మరి తిరిగావు కదా, మరి నా కుమారుడైన యోబు కనబడలేదా అన్నాడు. ఎందుకు చెప్పండి? అవసరం అడుగుతున్నా, అవసరమా? నా కుమారుడైన యోబును చూడలేదా అన్నాడు దేవుడు. ఇంకేం దేవుడు తాడించాడు, మొత్తం డొంకలాగాడేసి. అనగానే నేనెందుకు చూడలేదు? మరి చూసిన వాడి గమనించలేదా? అతడు నా యందు ఎంత భయభక్తులు కలిగిన వాడో నీకు తెలియదా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మళ్ళీ మళ్ళీ రెట్టిస్తున్నాడు. నీ జీవితంలో అకస్మాత్తుగా ఏదైనా శ్రమ, నువ్వు ఉపవాసం ఉన్న తర్వాత, నువ్వు ప్రార్థనలో ఉన్న తర్వాత, నువ్వు వాక్యం చదువుకున్న తర్వాత, విశ్వాసంతో ఈ రోజు దేవుడు చేస్తాడు అని నమ్మి నువ్వు బయలుదేరిన తర్వాత, ఆటంకం ఎదురైన, శోధన ఎదురైన, ఇబ్బంది ఎదురైన, నష్టం ఎదురైన, కీడు ఎదురైన, నువ్వు అనుకున్నది జరగకపోయినా గుర్తు పెట్టుకో, అక్కడ దేవుడు ఏదో మొదలు పెట్టాడు. ఆమేన్. అక్కడ దేవుడు ఏదో మొదలు పెట్టాడు అని గుర్తు పెట్టుకో. నా కుమారుడైన యోబును చూడలేదా అనగానే యోబు గురించి సాతాను మొత్తం వేసుకున్నాడు. ఇంకా చూశాడు. ఎందుకు చూడలేదు? అతనిని నీవు అన్ని విషయాలలో దీవించావు కనుక, తినడానికి సమృద్ధి అయిన తిండి ఇచ్చావు, పొలం ఇచ్చావు, పశువులను ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, చక్కటి భార్యని ఇచ్చావు, అన్ని ఇచ్చావు నువ్వు. కాబట్టి నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు. వాటిని తీసేయి. చూసారా ఎక్కడికి తీసుకెళ్తున్నాడో? నేను చేయాలట, వాటిని తీసేయి. నేను చెబుతున్నా దేవా, నీ ముఖం మీదనే నిన్ను దూషించకపోతే అన్నాడు. సాతానుకు మనుషుల బలహీనతలు చాలా బాగా తెలుసు. నీ బలహీనత ఏంటో తెలుసు, నా బలహీనత ఏంటో తెలుసు. ఎంత ఆత్మీయ పోటుగాడమైనా మన బలహీనత ఏంటో వాడికి అలా తెలుసు. దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తున్న బలవంతులు ఆదాము అవ్వలు. ఎంతసేపు పట్టింది పడగొట్టడానికి? 4 మాటల్లో పడేసాడు, అయిపోయింది. పిల్లరా, వాళ్ళకి అన్నీ తెలుసు. సమయం కోసం చూస్తూ ఉంటాడు. ఈరోజు పొద్దున ప్రభు మాట్లాడుతున్నాడు, పిల్లరా, మనల్ని సాతాను అటాక్ చేసే సమయం శోధించే సమయం కాదు. శోధన కలిగినప్పుడు మనం బలహీనులం అయిపోతాం. చూశారు, బలహీనులం అయిపోతాం. చూశారు, అప్పుడు వాడు అటాక్ చేస్తాడు. కాబట్టి ఈ మైండ్, ఈ హృదయం దేవుని ఆత్మతో ఎప్పుడు ఇంటాక్ట్ అయిపోయి ఉండాలి. అవే చెప్పండి. కొంచెం మెల్లగా చెబుతున్నాను, అది మీకు అర్థం కావాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఇవి దేవునితో అంటు కట్టబడినవైపోవాలి. అప్పుడు ఎంత శోధన కలగనియండి, మనుషులం బలహీనులం శోధన కలుగుతుంది. ఎంత శోధన కలగనియండి, దేవుడు మనల్ని జారిపోనివ్వడు. ఆమేన్. ఆత్మశక్తిని ఇస్తాడు. వీళ్ళ సాతానుకు తెలుసు, అందుకే డైరెక్ట్ అన్నాడు, నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడు. తీసే ఒక్కసారి ముఖం మీద తిట్టకపోతే నన్ను అడుగు అంటే దేవుడు అన్నాడు, ఓకే చల్ గో, ఓ తీసే, నీకు అధికారం ఇచ్చాను, తీసేయి అన్నాడు దేవుడు. కానీ సాతాను యోబును కనీసం ముట్టలేకపోయాడట. విషయం దగ్గరకు వస్తున్నాను. యోబుకు కనీసం దగ్గర పొలిమేరకు కూడా రాలేకపోయాడట సాతాను. ఎందుకో తెలుసా? యోబు ఇంటి చుట్టూ దేవుడు కంచెను వేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
యోబు ఇంటి చుట్టూ దేవుడు కంచెను వేశాడు ప్రియులారా. యోబు ఇంటికి పైగా దేవుడు మర్మమై ఉన్నాడు. యోబు ఇంటి సరిహద్దులన్నిటినీ దేవుడు కంచె వేసి తన రక్షణ ద్వారా కాపాడుతూ ఉన్నాడు. సాతానుకు యోబు బలహీనత ఏంటో తెలుసు. యోబును ఎలా బలపరచాలో దేవునికి తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి బలహీన పడతామని అయితే వచ్చాడు, కానీ దేవుడు వేసిన కంచెను కనీసం టచ్ చేయలేకపోయాడు ప్రియులారా. తన యందు యథార్థత కలిగి, తన యందు భయభక్తులు కలిగినటువంటి యోబు జీవితము చుట్టూ, యోబు కుటుంబము చుట్టూ, యోబు ఇంటి చుట్టూ దేవుడు కంచెను వేశాడు. ఆదాము అవ్వల యొక్క శరీరాలు పాడైపోకూడదని వారి దిశముల వారి సిగ్గు మరుగుపరచుట కొరకు దేవుడు వారికి వస్త్రములను చేయించి తొడిగించాడు. యోబు ఇంటి చుట్టూ దేవుడు ఏం చేస్తున్నాడు? కంచె వేస్తున్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, మనం చదువుతున్నటువంటి వాక్య పఠనంలో, లేఖన భాగములలో దేవుని వాక్యం అంటుంది సర్వాంగ కవచమును ధరించుకోనుడి అంటుంది. సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలట. ధరింపజేస్తాను అనట్లేదు, ధరింపజేస్తాడు అనట్లేదు, ధరించుకొనుడి అంటుంది వాక్యం. యు నీడ్ టు డ్రెస్ ఇట్. నువ్వు దానిని తొడుగుకోవాలి అంటుంది వాక్యం. ఎందుకు? సాతాను వేస్తున్న ప్రతి అగ్ని బాణము నుండి నువ్వు జయము పొందాలి. నువ్వు ఈ లోకంలో కలిగే శోధనలో, శ్రమల్లో నీవు విశ్వాస బలము కలిగినటువంటి దేవుని కుమారుడిగా, కుమార్తెగా అంతము వరకు స్థిరంగా నిలబడాలి. నీవు పోరాటం చేస్తున్న ఒక యోధుడి వలె, ఒక సైనికుడు, సైనికురాలి వలె దేవుని సంఘములో నువ్వు ఉండాలి. కనుకనే నీవు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచం గురించి దేవుని వాక్యం అంటుంది దేవుడిచ్చు అని మాట్లాడుతూ. చెప్పండి, ఏంటది? దేవుడు ఇస్తున్నాడు. చెప్పండి అందరూ, దేవుడు ఇస్తున్నాడు. అవునా? దేవుడు ఇస్తున్నాడు అంటే ప్రశ్న రేజ్ అయ్యేది. నేను ప్రశ్న వేసుకున్నాను అలాగే ఫస్ట్ టైం చదివాడు. దేవుడిచ్చు అంటే దేవుడు ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు దేవుడు? దేవుని కంటే శక్తిమంతుడు ఎవరు లేరు. దేవుని తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో శక్తిమంతుడు ఎవరు లేరు. కానీ దేవుడిచ్చు అని వాక్యం అంటుంది. అంటే దేవుడు ఇస్తున్నాడు అంటే ఎక్కడో తీసిస్తున్నాడు. ఎవరితో తీసిస్తున్నాడు? ఎవరిది? క్వశ్చన్ రేజ్ అయింది. పైన 3 అని అనుకుంది చిన్నగా. ఉందా? 3 అని అంటే చూడండి ఒకసారి. అంకెలు చాలా అవసరం పిల్లలు. ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు ఏదైనా వచనం మీద అంకెలు ఉంటే కిందకు చూడండి, కొంచెం చిన్న అక్షరాల్లో రాసుంటాయి. ఫుట్ నోట్ అంటారు దాన్ని. దేవుని అని ఉంది. దేవుడిచ్చు అంటే దేవుడు ఇస్తున్నాడు. ఎవరు ఇస్తున్నాడు? ఫుట్ నోట్ లో సమాధానం ఉంది పిల్లరా. దేవుడు తనదే ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన సొంత సర్వాంగ కవచాన్ని మీకు ధరింపజేస్తూ ఉన్నాడు ప్రియులరా. ఆ సర్వాంగ కవచం ఎవరో చెప్పనా? ప్రభువైన యేసు క్రీస్తే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే పోయిన వారం మనం నేర్చుకుంటున్నప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 20వ వచనం ఉంటున్న లేఖన భాగాలను మనం చదువుకున్నప్పుడు క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు అని మనం నేర్చుకున్నాం. ఆమేన్. క్రీస్తు దేవుని శక్తి, దేవుని బలమై ఉన్నాడు. ఇప్పుడు దేవుని బలమై ఉన్న క్రీస్తును మన కొరకు సర్వాంగ కవచముగా తండ్రి అయిన దేవుడు అనుగ్రహించాడు. ఎవరు క్రీస్తును ధరించుకుంటారో, ఎవరు క్రీస్తులో ఉంటారో, ఎవరు క్రీస్తును కలిగి నడుస్తారో, ఎవరు క్రీస్తు యొక్క బోధలో నిలబడతారో వారు సర్వాంగ కవచమును ధరించుకున్న వారే. వారి రొమ్ముకు కవచం ఉంది, వారి శిరస్సులకు కవచం ఉంది, వారి పాదములకు కూడా కవచం ఉంది ప్రియులారా.
ఇవన్నీ కాదు, నడుముకు ఒక దట్టి అనే కవచము కూడా దేవుడు ధరింపజేస్తున్నాడు. కవచం ఒక్కటే ధరింపజేసి కాదు, ఆయన డాలుని ఇస్తున్నాడు, ఆయన ఖడ్గము కూడా ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పాలి కదా, సర్వాంగ కవచములోని అంశాలేంటి? దేవుడిచ్చు సర్వాంగ కవచము అనగా దేవుని సర్వాంగ కవచము దేవుడు మనకు ధరింపజేస్తున్నాడు. ఆ సర్వాంగ కవచములోని మొట్టమొదటి భాగము ప్రియులారా, దయచేసి చూడండి ఒకసారి 14వ వచనము. ఏలయనగా ఆ సర్వాంగ కవచము ఏంటనగా దేని కొరకనగా, మొదటిది మీ నడుమునకు సత్యమును గట్టి కట్టుకొని, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటిది ప్రియులారా, మనము ఎల్లప్పుడూ మన నడుములకు సత్యం అనే దట్టి కట్టుకోవాలి. ఒకరోజు ఒక స్పోర్ట్, ఒక ఆట జరుగుతూ ఉంది. ఆ ఆట ఆడుతున్న వాళ్ళందరిలో ఒకడు పరిగెత్తి పట్టీలు కొట్టి పడిపోయాడు. పడిపోయినప్పుడు పట్టీలు కొట్టేశాడు, బాడీ అంతా రెక్క అయిపోయింది, అంటే వంగిపోయి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. బాడీలో ఏ ఏ అవయవాలైతే కొద్దిగా ఎక్కువ ప్రెషర్ పడి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాయో వాటన్నిటి వైద్యులు కాలక్రమేణా వారి మందులతో వాళ్ళ అన్నిటితో క్యూర్ చేయగలిగారు. కానీ ఈ నడుము వెన్నెముకలు ఏర్పడిన ఆ ప్రెషర్, ఆ డిఫెక్ట్ ని వాళ్ళు క్యూర్ చేయలేకపోయారు. మిగిలిన అన్ని అవయవాలు మంచిగానే పనిచేస్తున్నాయి. కేవలం ఈ నడుముకున్నటువంటి వెన్నుకు ఏర్పడిన ఒక్క చిన్న డిఫెక్ట్ ద్వారా అతడు ఇప్పటికీ మంచం మీదనే పడుకున్నాడు. వాళ్ళమ్మ అతనికి సకల పరిచర్యలు చేస్తూ టీవీలో కూడా వచ్చింది. సర్వాంగ కవచంలో మొట్టమొదటిది దేవుడు ఎందుకు నడుము గురించి మాట్లాడాడో చెప్పరా? ఆధారం అదే. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, ముందు దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీవు సరిగా నిలబడగలిగినటువంటి వ్యక్తి అవ్వాలి అంటే ముందు నీకు దట్టి ఉండాలి. ఆ దట్టి మరేదో కాదు కానీ సత్యం. బ్రతుకులో సత్యం ఉండాలి, మాటలో సత్యం ఉండాలి, నడవడికలో సత్యం ఉండాలి. లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు, రహస్యము వాహాటము అన్నట్టుగా ఉండకూడదు, సత్యం ఉండాలి. వీళ్ళ నీ ఆత్మీయ బలము, నీ విశ్వాసము నీ ప్రవర్తన పైనే ఆధారపడుతుంది. నీ కోటోళ్ళు ఏం చేస్తున్నారు, నీ కోటోళ్ళు ఏం చెబుతున్నారు, వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు అనే దానిపైన ఆధారపడి లేదు. అందుకే నువ్వు ఆధారం చేసుకోవాల్సినది సత్యం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరు చెప్పినా చెప్పకపోయినా, ఎవరు సహకరించినా సహకరించకపోయినా, నువ్వు నిలబడాల్సిన సత్యమును దేవుడు నీకు ఆధారంగా వేశాడు. దానిని నడుముకు గట్టిగా దేవుడు కట్టాడు. కాబట్టి సత్యాన్ని బట్టి అన్నాడు. సత్యం అంటే ఏంటి అని అడగండి. వాక్యమే సత్యము, యేసుక్రీస్తే సత్యము. ఆ యేసుక్రీస్తు అను సత్యాన్ని బట్టి మీరు నడిచేవారైతే మీ నడుములకు ఎప్పుడు ఆ గట్టి కట్టబడే ఉంది. ఆమేన్. కట్టబడే ఉంది. దాన్ని తీయగలిగిన వాడెవడు లేడు ఈ ప్రపంచంలో. కాబట్టి దేవుడు సత్యమును దట్టిని నడుము కడుతూ ఉన్నాడు. తర్వాత ప్రియులారా, నీతి అనే మైమరువును దేవుడు తొడుగుతూ ఉన్నాడు. నీతిమంతులమై జీవించాలంటే యోబు గురించి దేవుని వాక్యం అంటుంది, అతడు నీతిమంతుడు. యోసేపు గురించి దేవుని వాక్యం అంటుంది, అతడు నీతిమంతుడు. దానియేలు గురించి వాక్యం అంటుంది, అతడు నీతిమంతుడు. ప్రియులారా, యేసుక్రీస్తు గురించి వాక్యం అంటుంది, అతడు నీతిమంతుడు. మన విశ్వాసానికి దేవుడు పితరుడుగా నియబెట్టిన అబ్రహాము గురించి దేవుని వాక్యం ఉంటుంది, అతడు నీతిమంతుడు. దేవుని అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరి గురించి లోకం సాక్ష్యం ఇస్తుంది, వారు నీతిమంతులు. ఈరోజు యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరూ నీతిమంతులే ప్రియులు. అయితే ఆ నీతిని అనుసరించి నడిచే వారం అవ్వాలి. దేవుడు మొదట సత్యాన్ని నిలబెడుతున్నాడు, రెండవది నీతిని ధరింపజేస్తూ ఉన్నాడు. సర్వాంగ కవచం
నువ్వు ప్రతి స్థలంలో నీతిమంతుడవై నడుస్తే నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. ఎవరేం చేయలేరు. నీతి తప్పుతేనే దేవుడు తోలు తీస్తాడు. ఆ నీతి తప్పాననుకోండి ఏమీ ఉండదు. ఇక క్రమక్రమంగా పతనము, నాశనమే, క్రమక్రమంగా నష్టము, శాపము, కీడే. దేవుడు నేర్పించిన నీతి నీకు మైమరుపు. అది నీకు ఖ్యాతిని కలుగజేస్తుంది, అది నీకు విలువను కలుగజేస్తుంది. మెడలో ఒక హారము లాగా చూసిన వాళ్ళందరికీ నిన్ను ఒక ఆకర్షణీయమైన వ్యక్తిగా, ఆత్మీయురాలిగా నిలబెడుతుంది. రెండవది ప్రియులారా, నీతి. ఈ నీతి నీ మనస్సాక్షిలో నుండి బయలుదేరుతుంది. అది నిన్ను పడిపోనివ్వదు, అది నిన్ను జారిపోనివ్వదు. నీతి అను మైమరుపు. మూడవది ప్రియులారా, పాదములకు సమాధానము అనే జోడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది చాలా మంచి విషయము. దీని గురించి వివరించుకోవడం చాలా టైం పడుతుంది, కాబట్టి క్లుప్తంగా చెప్పేస్తాను. పాదములకు సమాధానం అనే జోడు. ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నాం, నడుస్తున్నాం. పాదాలు భూమి మీద అంటున్నాయి. అవి మనం నడిచే ప్రతి మార్గమును పాదాలను టచ్ చేస్తున్నాయి కదా. ఈ పాదాలు పవిత్రమైనవి అవ్వాలి. ఈ పాదాలకు అంటే దాని వలన మనకు క్షేమము కలగాలి. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? సమాధానం అనే జోడు తొడుగుతున్నాడు పాదాలు. అందుకే దేవుని వాక్యంలో భక్తుడు రాస్తాడు, పిల్లల దేవా నీ వాక్యము నా పాదములకు దీపము, నా కాళ్ళకు కాదు. నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. 119 ఉంటాయి, అది అక్కడే ఉంది. దేవుని వాక్యము నా పాదాలకు దీపము. నిజం ప్రియులరా, ఎవరి అడుగులైతే దేవుని యొక్క ఆలోచనల చొప్పున నడుస్తాయో, పడతాయో, వారు ఎప్పుడూ సమాధానం కలిగి ఉంటారు. చూడండి, కొంతమందిని మనలాగా బిల్డింగ్లు ఉండవు, కార్లు ఉండవు, చుట్టూ కలిగిన ఉద్యోగాలు ఉండవు, ఆస్తిపాస్తులు ఉండవు. 2 పూటలు తింటే ఒక పూట వస్తుండాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఎక్కడి వాళ్ళు ఆదివారం చర్చికి పోతా ఉంటారు, ఆదివారం చర్చికి వెళ్తూ ఉంటారు, క్రమంగా ప్రార్థనలో ఉంటారు, దేవుని మహింపరుస్తూ. చూడండి, మీరు ఎక్కడ సభలు చూసినా ముందు వరుసలో కూర్చున్నది ఎవరో తెలుసా? వీళ్ళే. ఎవరు? వీళ్ళే. ఏమీ లేకపోయినా క్రమము తప్పకుండా దేవుని ముందు కనబడడానికి పరుగెత్తుతారు. వచ్చి చైర్లన్నీ ఉన్న వచ్చి ముందు కూర్చుంటారు ముందు వరుసలో. వాళ్ళని దేవుని వాక్యం అంటుంది బీదలు. చెప్పండి అందరూ, ఏంటి చెప్పాలి? కానీ బీదలు అని చెప్పి చిన్నగా చూడలే. వాక్యం అన్నది బీదలైన మీరు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బీదలైన మీరు ధన్యులు. దేవుని ఎదుట దీనత్వము కలిగిన మీరు ధన్యులు. కానీ వాళ్ళు అంత ఆసక్తితో దేవుని దగ్గర నిలబడుతున్నారు కనుక వారిపై ఏమున్నా లేకపోయినా హాయిగా ఉంటారు, వాడు ప్రశాంతంగా ఉంటారు. వాడు ఎంతమంది ఎన్ని రకాలుగా నిందలేసినా వాళ్ళకి పెద్ద ఖాతా ఉండదు. ఎంతమంది ఎన్ని ఆర్భాటాలు చేసుకున్నా వాళ్ళకి పెద్ద లెక్కలోకి రావు. నేను సమాధానంగా ఉన్నాను, నా క్రీస్తుని బట్టి నేను సమాధానంగా ఉన్నాను. వాళ్ళకు ఉన్నాయి, నాకు లేవు. వాళ్ళు చేశారు, నేను చేయాలి. వాళ్ళు అలాగా, కాబట్టి నేను ఎలాగా అనే పోలికలు, పోల్చడాలు వాళ్ళకు ఉండవు. వాళ్ళకంటే ఎవరో కాదు, మనమే క్రైస్తవులకు ఉండకూడదు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? పాదాలకు, మన నడకకు అవసరమైన పాదాలకు సమాధానమును జోడు తొడుగుతున్నాడు. నడుస్తున్నాను, అరికాల్లో ముందు గుచ్చుకో. అరికాల్లో ముందు గుచ్చుకుంటే కాలు పైకెత్తి నడుస్తున్నాను నేను. నా నడక తిన్నగా ఉంటుందా? నా మోకాలు గుచ్చుకోలేదు, నా మొసలకు గుచ్చుకోలేదు, నా యాంకిల్కి గుచ్చుకోలేదు, నా వేళ్ల పైన గుచ్చుకోలేదు. నా కింద పాదానికి గుచ్చుకుంది ఒక చిన్న ముళ్ళు. దెబ్బకది నా నడకనే మార్చేసింది. చూసారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నీ పాదములు పవిత్రమైనవిగా ఉండాలి.
అప్పుడు సమాధానం కలుగుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుడిచ్చే సర్వాంగ కవచంలో మూడవది అతి ప్రాముఖ్యమైనది, నీ శరీరం అంతటిని కాపాడగలిగినది, సమాధానముతో నింపగలిగినది, నీ పాదములకు సమాధానం అనే జోడు. నాలుగవది ప్రియులారా, దయచేసి చూడండి, ఇవన్నీ గాక అనగా మొదటిది నడుమునకు దట్టి, ఏ దట్టి? సత్యం అనే దట్టి. మైమరము, ఏ మైమరము? నీతి అనే మైమరము. మూడవది జోడు, ఏ జోడు? సమాధానము అనే జోడు. దేవుడు ధరింపజేయడంతో ఆగిపోవట్లేదు, కానీ వీటన్నిటితో పాటు అసలైనవి కూడా దేవుడు ఇస్తున్నాడు. చూడండి పిల్లరా, విశ్వాసమును దేవుడు నేర్పిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసం, మీరు ఒక మాట ప్రామాణికంగా గుర్తుపెట్టుకోండి, విశ్వాసం లేకుండా దేవునికి ఎప్పటికీ నచ్చము. నచ్చము అంతే. ఒకరోజు ఒక వార్త వచ్చింది నాకు, బాబు మీ నాన్న ఇదైపోయేటట్టున్నాడు, రావాలి అని వార్త వచ్చింది. నేను వచ్చినా ఆయన ఆగడు, ఆయన ప్రాణాన్ని నేను ఆపలేదు, కానీ నేను ప్రార్థన చేస్తాను. మందిరంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, కాబట్టి మీరు తీసుకెళ్ళండి, నేను వెనకుండి ప్రార్థన చేస్తాను. నా దేవుడు బ్రతికిస్తాడు, నా దేవుడు బ్రతికిస్తాడు. ఇప్పుడు నువ్వు ఏ మరణం అయితే రెడీగా ఉంది అంటున్నావో దాని నుండి నా దేవుడు తప్పిస్తాడు, కాబట్టి తీసుకెళ్ళండి, నేను ప్రే చేస్తాను. చర్చికి వెళ్ళి 3 రోజులు ఉపవాస ప్రార్థనలు మందిరంలో జరుగుతుంటే మొదటి రోజే వచ్చింది వార్త, మా నాన్నకి చాలా సీరియస్ గా ఉన్నాను. ఇప్పుడు ఎందున పోయే ప్రాణాన్ని నేను ఆపలేను, నా ప్లేస్లో ఎవరైనా తీసుకెళ్ళగలరు హాస్పిటల్, కానీ నాలాగెవరు ప్రార్థన చేయలేదు. చేసేవాళ్ళు ఉండొచ్చు, కానీ నా విశ్వాసం ఆ విషయంలో లేదు. కాబట్టి డబ్బులు అన్ని అరేంజ్ చేశాను, అయిపోయింది. ఇప్పుడు ప్రార్థన చేయడానికి మందిరానికి వెళ్ళాను. 3 రోజులు నిజంగా ప్రార్థన చేశాను, ఉపవాస ప్రార్థన మందిరంలో జరుగుతున్నాయి, వాళ్ళతో పాల్గొన్నాను, మా నాన్న గురించి ప్రార్థన చేశాను. దేవుడు క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మా నాన్న 1 నెల తర్వాత నాకు రిపోర్ట్ చూపించాడు. చూడరా కొడుక, రిపోర్ట్ వచ్చింది. ఏమొచ్చింది డాడీ? అన్ని తొలగిపోయాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదైతే చచ్చిపోతాను అనే రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ అన్ని దేవుడు నార్మల్ చేసేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. విశ్వాసం. నా చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు, వీడికి వీళ్ళ నాన్నకి ఇష్టం లేదు, వీడు వేస్ట్ కొడుకు, వీడు పనికిమాలినోడు, దేవుడిని నమ్ముకుంటే నా దగ్గరికి పోవద్దు అన్నాడు ఎవడైనా. దేవుడిని నమ్ముకుంటే మందిరంలో ఉపవాస ప్రార్థన జరుగుతుంటే హాస్పిటల్కి తీసుకెళ్తాడు అన్నాడు ఎవడైనా. వీడికి వీళ్ళ నాన్నకి ఇష్టం లేదు, వీడు అంతా మోసగాడు. ఎన్ని మాటలు అన్నారు చెప్పలేదు. గుర్తుపెట్టుకుంటే వాళ్ళని ద్వేషించాలి, అందుకే మర్చిపోయారు. కనబడుతుంటారు, ప్రేమిస్తూనే ఉంటారు, జాలి చూపిస్తూనే ఉంటారు. అన్ని మాటల మధ్యలో నా తలంపు ఒక్కటే, నా దేవుడు బ్రతికించగలడు, అంతే. దాన్నే విశ్వాసము. చెప్పండి అందరూ, విశ్వాసం. ఇప్పుడు దేవుడు బ్రతికించగలడు, చాలా ఉంది విశ్వాసం, కానీ ప్రార్థన చేయలేదు, మందిరంలోనికి వెళ్ళలేదు, పోయి హాస్పిటల్లో కూర్చున్నా మా నాన్న పక్కన, ఉపయోగం లేదు. విశ్వాసం ఉంది కానీ ఏం లేదు, క్రియ లేదు. ఏం లేదు? చెప్పాలి గట్టిగా, క్రియ లేదు. విశ్వాసం ఉంది దేవుడు బ్రతికిస్తాడని, కానీ నేను ప్రార్థన చేయలేదు నా నాన్న. పోయి హాస్పిటల్లో డాక్టర్ చెప్పిన మెడికల్ షాప్ అటు ఇటు రిపోర్ట్ పరిగెత్తుతూ ఉన్నా. తెల్లారేసరికల్లా రిపోర్ట్ వస్తుంది, ఈజ్ గాన్. కానీ వెళ్ళి ప్రార్థన చేశాను. హాస్పిటల్కి పంపించి చూసుకోగలిగిన వాళ్ళని నిలబెట్టి నేను వచ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. గాలి వదిలేలే మా నాన్నని, తప్పుపట్టదు దయచేసి. అన్ని అరేంజ్ చేసి నేను వచ్చి ప్రార్థనలో గడిపాను.
6:30 కల్లా మొత్తం అన్ని అరేంజ్ చేసి 7 గంటలకు ప్రార్థన స్టార్ట్ అంటే 7 గంటల లోపు వచ్చి చర్చ్లో కూర్చొని ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. దట్స్ హౌ ఐ మేడ్ ఇట్. నా ప్రార్థన దేవుడు విన్నాడు, అద్భుతం చేశాడు. ఇప్పుడు నేను చెబుతాను ధైర్యంగా, నా తండ్రి కొరకు నేను విశ్వాసాన్ని కలిగి ఉన్నాను, విశ్వాసానికి తగిన క్రియను చేశాను, అందుకే దేవునికి నచ్చాను, నా తండ్రిని బ్రతికించాడు. ఆమె తండ్రిని బ్రతికించాడు దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసమును దేవుడు దాలుగా ఇస్తున్నాడట. దాలుగా ఇస్తున్న దేవుడు విశ్వాసాన్ని నువ్వు వాడాలి అంటున్నాడు. నువ్వు విశ్వాసం కలిగి పని చేయాలి అంటున్నాడు దేవుడు. నీ అవసరతలో, నీ ఇబ్బందుల్లో, నీ అక్కరలో, నీకున్నటువంటి ఏ రకమైన లోటుపాట్లలోనైనా నువ్వు దేవుని దగ్గర విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి ఉండాలి. దేవుడు చెయ్యగలడు. విశ్వాసం. ఎబ్రీ 11:6 చదవండి దయచేసి, ముగించేసుకుందాం. ఎబ్రీ 11:6. విశ్వాసము లేకుండా ఆ మాటలు అండర్లైన్ చేసుకుని ఉంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యం. ఇందాక ఏం చెప్పాను? విశ్వాసము లేకపోతే దేవునికి నచ్చము. అంతే, నచ్చము. విశ్వాసం ఉంటేనే దేవునికి మనం నచ్చుతాము. కాబట్టి దేవుని యందు విశ్వాసం. ఇప్పుడు చదవండి. దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు. ఇప్పుడు విశ్వాసం ఉంది కనుక ఎక్కడికి రావాలి మనము? చెప్పాలి గట్టిగా. విశ్వాసము కలిగిన వారము కనుక మనము దేవుని దగ్గరకు రావాలి. ఇప్పుడు విశ్వాసం కలిగి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఏమని నమ్మాలి? ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయు వాడనియు నమ్మవలెను కదా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసము అనే డాలు ప్రియులారా, నువ్వు ఆ విశ్వాసాన్ని పట్టుకొని నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నావేమో, విశ్వాసంతో వచ్చావు దేవుని దగ్గరికి. దేవుడు అన్నాడు, నువ్వు నీ పిల్లల కొరకు ప్రార్థన చేసేటప్పుడు నీ చేతులు ఆకాశం వైపుకి ఎత్తమన్నాడు. ఎప్పుడైనా ఎత్తి ప్రార్థన చేసావా? నీ పిల్లల కొరకు ప్రార్థన చేసినంత సేపు నీ చేతులు ఆకాశం వైపు ఉండాలి. అప్పుడు వారికి జయం కలుగుతుందట పిల్లల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లల కొరకు ప్రార్థన చేసేటప్పుడు చెయ్యెత్తి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయాలి. నీ భర్త కొరకు ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన అయితే చేస్తున్నావు, కానీ నీ భర్త మీద అన్ని శాపాలు ఆలోచిస్తున్నావు. నీ భర్త కొరకు కీడు ఆలోచిస్తున్నావు. ప్రార్థన అయితే చేస్తున్నావు, నా భర్తను మార్చు ప్రభు అని, కానీ ప్రేమించట్లే. నీ మాటలో ప్రేమ లేదు, నీ ప్రవర్తనలో ప్రేమ లేదు, నీ ప్రవర్తనలో విధేయత లేదు. అతనికి మనసు పొందుతాడు. భార్యను ప్రేమిస్తున్నావు, ప్రేమగా ఒక మాట మాట్లాడవు, అవసరాలు తీర్చవు, పట్టించుకోవు, సులకన చేస్తావు. ఆమె ఎందుకు ప్రేమిస్తుంది? పిల్లరా, దేవుని వాక్యం మాట్లాడుతుంది. మనం దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన విశ్వాస సహితమైనది గనక అది క్రియారూపకమై ఉండాలి. యాకోబు రాసిన పత్రికలో దేవుని ఆత్మ మాట్లాడుతాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేకపోతే మృతము ప్రియులారా. తర్వాత 5వది దయచేసుకోండి. దానితో మీరు దుష్టుని అగ్నిమానములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. 5వది, మరియు రక్షణను శిరస్త్రాణము మనము ధరించుకోవాలట. శిరస్త్రాణం అంటే తెలుసుగా, హెల్మెట్. యాక్సిడెంట్ అయినప్పుడు ప్రాణం పోకుండా ఉండడానికి ఒక మంచి కవచం హెల్మెట్. అలాగే మన ఆత్మీయ జీవితాలకు దేవుడు శిరస్త్రాణము ధరింపజేస్తూ ఉన్నాడు. దేవుడు ఒక హెల్మెట్ మనకు ధరింపజేస్తున్నాడు. అంటే మనము మన ఆలోచనలు, మన తలంపులు, మన ఆలోచన తలంపుల నిర్ణయాలు మనం అదుపులో ఉంచుకోవాలి అని దేవుడు మన శిరస్సుకు ఒక కవచాన్ని ఏర్పరుస్తున్నాడు. మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన తలంపులు తిన్ననివై ఉండాలి. కాబట్టి శిరస్త్రాణం. ఆ శిరస్త్రాణానికి దేవుడు పెట్టినటువంటి పేరు రక్షణ, సాల్వేషన్. రక్షణను శిరస్త్రాణము మనం ధరించుకోవాలి. నేను అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. రక్షణ పొందావా?
రక్షణ పొందేవా? పొందేవా? రక్షణ పొందిన నీ ఆలోచనలకు, నీ తలంపులకు, నీ హృదయానికి దేవుడు ధరింపజేసిన శిరస్త్రాణం ఉందా? ఆలోచనలు నిజంగా అదుపులో ఉంటున్నాయా? నీ నిర్ణయాలు అదుపులో ఉంటున్నాయా? మనసులో పుట్టిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, హృదయంలో ఉన్న దానిని బట్టి పెదవులు మాట్లాడతాయి. కాబట్టి నీ మాటలు అదుపులో ఉంటున్నాయా? రక్షణ పొందిన వారైతే ఆలోచనలు అదుపులో పెట్టుకుంటారు, లేకపోతే కీడు అనుభవించాలి. నోరు అదుపులో పెట్టుకుంటారు, ఆ నోటితో మేలుకరమైన దీవెనకరమైన మాటలు మాట్లాడతారు. అది దేవుని బిడలకు దేవుడిచ్చినటువంటి శిరస్త్రాణాన్ని బట్టే కలుగుతుంది. రక్షణ పొందావా అంటే చేయెత్తావు, మరి శిరస్త్రాణం ఉందా? నీకు నువ్వే వివేచించుకో. నేను విమర్శించండి, నిన్ను నువ్వు విమర్శ చేసుకో. రక్షణను శిరస్త్రాణము సర్వాంగ కవచములోని భాగము ప్రియులారా. తర్వాత దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. నీకు నడుముకు గట్టి ఉంది, తర్వాత మహిమను ఉంది, తర్వాత సమాధానమును జోడు ఉంది, తర్వాతది విశ్వాసమును డాలు ఉంది, తర్వాతది రక్షణను శిరస్త్రాణం ఉంది. బాగానే ఉంది. చివరికి వాక్యము లేకపోతే ఇవన్నీ వేస్తే, ఇవన్నీ వేస్తే. ఎందుకు అంటారేమో, అసలు అన్నిటికీ ఆధారం వాక్యమే. కనుక దేవుడు తన ఆత్మ ఖడ్గమును నీ చేతికి ఇస్తున్నాడు. దాని పేరు జీవము గల వాక్యం. ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, ఆ వాక్యము నిన్ను రక్షిస్తుంది. ఆ వాక్యము నువ్వు తప్పటడుగులు వేయకుండా నీకు రక్షణ కవచముగా నిలబడుతుంది. కనుక ఎవరు వాక్యములో ఉన్నారో వారు నిత్య జీవములో ఉన్నారట. అందుకే యేసయ్యకు దేవుడి వాక్యం ఇచ్చిన పేరు వాక్యము. వాక్యము, వాక్యమే దేవుడు ప్రియులారా. ఎవరు ఆ వాక్యాన్ని కలిగిన వారై ఉంటారో వారు ఎప్పుడు ఖడ్గాన్ని పట్టుకుంటారు. కత్తి చేసే పని తెగ నరకడమే. అది యుద్ధానికి వాడే కత్తి, కూరగాయలు వేయడానికి కాదు. యుద్ధానికి వాడే కత్తి కనుక దాంతో చేయాల్సింది ఒక్కటే, నరికి వేయడమే. భయాలు నరికి వేయడమే, శోధనలు నరికి వేయడమే, ఆకర్షణలు నరికి వేయడమే, నిన్ను సులువుగా చిక్కులు పెట్టే తంత్రములు నరికి వేయడమే, నీకు వ్యర్థమైన ఆలోచనలు చెప్పి నిన్ను తప్పుదోమ నడిపించి నిన్ను మోసము చేసే చెడు స్నేహాలు నరికి వేయడమే. ప్రతి చెడు కీడు నీ జీవితంలో నుండి నరకడానికి దేవుడు నీకు ఒక వాక్యం ఇచ్చాడు. వాక్యం ఇచ్చాడు. అది నువ్వు చేతిలో పట్టుకుని కూడా నష్టపోతున్నావు, పాడైపోతున్నావు, లేదా ఇంకేమైపోతున్నావు, శపించబడుతున్నావు, దేవుని మీద అనుభవించట్లేదు అంటే లోపం నీలోనే ఉంది. లోపం నేను అనుభవిస్తే నాలోనే ఉంది. మళ్ళీ సరి చేసుకుని ఆ వాక్యాన్ని వాడితే అది మొదలైన కత్తిలాగా మొత్తము సరి చేస్తుంది. దాన్ని పక్కన పడేసి ఇక నేను ఇంతే, నా పరిస్థితి, నా జీవితం ఇంతే అంటే నువ్వు ఎప్పటికీ పైకి లెగలేవు. వివేకి అయిన వాడు తన త్రోవలను చక్కబరుచుకుంటాడు. తన త్రోవలను చక్కబరుచుకుంటాడు. ఏపుగా పెరిగాయి పొదలన్నీ, కానీ అది అంతకుముందు నువ్వు నడిచిన దారి నువ్వు పట్టించుకోలేదు కాబట్టి ఏపుగా పెరిగాయి. వదిలేస్తావా? కత్తి అందుకొని మొత్తాన్ని చెక్కి అవతల పడేస్తావు కదా. మళ్ళీ కొత్త దారి తయారవుతుంది, నీ ప్రయాణం సాఫీగా సాగుతుంది. దేవుడు వాక్యం అనే ఆత్మ ఖడ్గముగా ఇచ్చాడు. ఏదైతే నిన్ను ఇప్పటి వరకు ఆటంకపరిచి ఏపుగా నీ ముందు పెరిగిపోయి నిన్ను దేవునిలో బలంగా కొనసాగకుండా చేస్తుంది నరికే వాటన్నింటినీ. వాక్యానికి విలువివ్వు, వాక్యాన్ని ఆధారం చేసుకో, వాక్యాన్ని నీ పాదములకు దీపముగా, త్రోవకు వెలుగుగా నిలబెట్టుకో. తద్వారా నీ ముందున్నటువంటి వాటన్నింటినీ ఆ వాక్యం ద్వారా నువ్వు జయిస్తావు. అంతవరకు కొనసాగుతావు. కవితమ్మ రాస్తున్నట్టు వాక్యం చెబుతున్నట్టు చివరిది ప్రియులరా, ప్రార్థన అనే ఆయుధాన్ని
మెలకువగా ఉండి ప్రార్థన చేసే ఆయుధాన్ని నీవు కలిగి ఉండాలి. కనుక ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రియులారా, దేవుడు సర్వాంగ కవచం అనగా దేవుని సర్వాంగ కవచం మనము ధరింపజేసుకున్న వారం ఉండాలి, మనము ధరించుకోవాలి, మనం కలిగి ఉండాలి. వాటిలోని భాగాలు 6. 1 చెప్పండి దయచేసి. 1 నడుముకు గట్టి, 2 మైమలు, 3 చోడు, 4 దారు, 5 శిరస్త్రాణము, 6 ఖడ్గము. ఇవి మనము కలిగి ఉన్నప్పుడు మనము నిరంతరము ప్రార్థనలు చేసే వారం అవుతాము. ఆ ప్రార్థనలు గట్టిగా చేసే వారం అవుతాము. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని పిల్లలారా, మనము పోరాడున్నది శరీరంతో కాదు. 12వ వచనం చూడండి దయచేసి. 12వ వచనం ముగించేసుకుందాం. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదంటే, మన బంధువులతో కాదు, మన శత్రువులతో కాదు, ఇతర మన మనుషులతో కాదు, కానీ ప్రధానులతో. ఏ ప్రధానులైతే దేవుని దగ్గర నుండి పడిపోయారో ఆ ప్రధానులతోను, అనగా నిన్ను ఆత్మలో నశింపజేసే ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోను, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను నీవు పోరాడుతున్నావు కాబట్టి సర్వాంగ కవచము నీకు కావాలి. సర్వాంగ కవచముతో పాటు బలంగా ప్రార్థన చేసే ప్రార్థనాత్మ నీకు కావాలి. ఆమేన్. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ప్రార్థనాత్మతో నింపబడి ప్రార్థనలో బలంగా కొనసాగే దేవుడు చెప్పిన ఈ 4 అంశముల మీద పోరాటము చేసే బలమైన విశ్వాసిగా దేవుడు నిన్ను బలపరుచును గాక, దయాలు చేయును గాక, ప్రధాన శిల్పకారుడైన యేసయ్య నిన్ను చెక్కును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. దయచేసి అందరం లేచి నిలబడదాం. ఇంతబడిన వాక్యం మనందరి జీవితాల్లో, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలలో మనము ఫలించినట్లుగా మనకు ఆధారము గనక ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న అపర్ణ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తుంది. ప్రార్థనలో ఏకీభవించుదాం పిల్లరా. చెప్పండి. మా జీవితాల్లో అయినా మేము కలిగి ఉంటుందని సర్వాంగ కలుషుకుని దేవుడు వచ్చిన విధానం చెల్లించుకుంటుందని అవన్నీ మా జీవితాల్లో మేము కలిగి నీ కొరకు నిలబడినటువంటి శక్తి మాకు విశ్వాసంలో ఉంటుంది. మరి ఎక్కడప్పుడు మేము పడిపోకుండా నీ మాట నీ వాక్యం ఆత్మకట్టుకు ధరించుకుంటుంది ప్రార్థన శక్తితో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయగలరు. దేవా దేవా మేము జ్ఞానం కలిగి ఉన్న వారి దేవా ఇటు విషయాల్లో మేము పడిపోకుండా దేవా మాకు శోధనలో మేము ఇటువంటి ప్రొటెక్షన్ కలిగే మీ ముందులైనా ఒక బలమైనటువంటి సాక్షిగా మేము నిలబడడానికి మనకు సిద్ధపరచండి. అట్టి విధంగా మమ్మల్ని అయినా దేవాన్ని నిలబెట్టుకుని దేవాతో మాట్లాడుతున్నప్పుడు వీటినన్నింటినీ మేము ధ్యానం చేసుకుంటూ మా జీవితాలను మీ కొరకు నిలబడిన శక్తి మాకు దయచేయాలని దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.